వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మనం చాలా వరకు కూడా నా ఇంటర్వ్యూలు అన్నీ కూడా నిలబడే ఉంటాయి, సో ప్రాక్టికల్గా ఉంటాయి. నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, మీలాంటి డాక్టర్లతో ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నాను, ఎక్కువ నిలబడి చేసేటప్పుడు మోకాలు నప్పిస్తూ ఉన్నాయి. ఇది నార్మల్ మోకాళ్ళ నొప్పులా, లేదు అని అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ ఆస్టియో ఆర్థరైటిస్ సింటమ్స్ ఏముంటాయి సార్? ఈ చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళకి కూడా నార్మల్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నాయా? ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా మోకాలు నొప్పి అంటే ఏం డౌట్ వస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఎవరికైనా మోకాలు నొప్పి ఉండొచ్చు, కానీ అన్ని ఆర్థరైటిస్లు కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే మోకాలు నొప్పి ఉంటది, కానీ మోకాలు నొప్పి ఉంటే దాని అర్థం ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి కాదు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే పోరలు ఆడుకుంటారు గల్లీలా, ఒకడు పడిపోతాడు, మోకాల మీదనే దెబ్బ తాకుతుంది. ఇప్పుడు మనకి మోకాలు నొప్పి ఉంటుందా? ఉండదా? ఉంటది కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇంజురీ వల్ల కూడా మోకాల్లో నొప్పి ఉంటది. ఇప్పుడు మీకు తెలియదు మోకాలు నొప్పి ఎందుకు అవుతుంది, జస్ట్ స్టార్ట్ అయింది, వారంలో తగ్గిపోయిందంటే దాని గురించి మీరు మర్చిపోండి. కానీ వారంలో తగ్గలేదు, 15 రోజుల నుంచి అవుతుంది, 20 రోజుల నుంచి అవుతుంది, 2-3 నెలల నుంచి అవుతుంది, కానీ వేరే వాళ్ళు ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏముంది, నడిచిపోతున్నాం కదా, నడిచిపోతుంది పని అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు ఈ మెట్లు ఎక్కుతారు కదా, మెట్లు ఎక్కినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీ వయస్సు 40+ ఉంది, మీరు 45+ ఉన్నారు, మీ గర్భసంచి దీపించుకున్నారు ఏదో అండర్లైన్ రోగం వల్ల, మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. అప్పుడు కూడా ఏమవుతుంది? మీకు బరువు ఎక్కువ ఉంది, ఒబెసిటీ ఉంది, ఇవన్నీ ఉంటే మోకాలు నొప్పి ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది అనేసి మనం అనుకోవచ్చు. ఇవన్నిటికన్నా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే వంశపారిపరంగా మీకు ఉంది అంటే కూడా రావచ్చు. మీరు ఏం చేస్తున్నారు? మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఈ కాళ్ళు ఉంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి, కొందరు ఎట్లా ఎక్కుతారు మెట్లు, ఇట్లా పెట్టి ఇట్లా అమ్మయ్య అనేసి ఎక్కుతారు ఒక్కొక్క మెట్లు. మీరు అమ్మయ్య అనేసి అంటలేరు, కానీ మీరు ఏం చేస్తున్నారు? అట్లా ఒక కాలు మీద జర సపోర్ట్ పెట్టుకొని ఎక్కుతున్నారు. అయితే మీకు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉండొచ్చు. మళ్ళా సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మీరు నిల్చుంటున్నారు ఇట్లా, ఇప్పుడు ఇట్లా 2 కాళ్ళ మీద మీరు బరువు చేస్తే మీకు ఏమైతుంది? ఒక్క కాళ్ళలో నొప్పి స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడు ఇట్లా జర కుంటుకొని నిల్చుంటున్నారు, అప్పుడు వేరే కాళ్ళలో జర రిలీఫ్ అవుతుంది, ఈ కాళ్ళలో మళ్ళీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఈ కాళ్ళ మీద మీరు బరువు వేస్తున్నారు, ఇట్లా మెల్లగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది 3 months కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు డాక్టర్లని కలవండి. వాళ్ళు మీకు అవసరం ఉన్న టెస్టులు చేస్తారు. దాని తర్వాత ఒకవేళ చాలా ఎక్కువ ఉందంటే ఆటోమేటికలీ మీరు అప్పటి వరకు వెళ్ళిపోతారు. కానీ ఇట్లా లైట్ గా పెయిన్ ఉందంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. మళ్ళీ అందరూ చేసే పెద్ద తప్పు ఏంది, నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, ఆ పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, మళ్ళీ దాంతో పాటు ఒబెసిటీ ఉంది, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. ఆ పేషెంట్ ఆల్రెడీ షుగర్ కి బీపీకి మందులు నడుస్తున్నాయి. ఈ పేషెంట్ ఏం చేసిండ్రు అంటే, ఎప్పుడు నొప్పి అయితే మెడికల్ షాప్కి పోయి నొప్పి గోళీ రాబాయి అనేసి నొప్పి గోళీలు కనుక్కొని డైలీ వేసుకోవడం. అట్లా ఆ పేషెంట్ డైలీ అంటే వారానికి 2 times to 5 times అట్లా వేస్తుండ్రు. 1 year అట్లనే వాడిర్రంట. దాని తర్వాత ఏమైంది? కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే మీరు ఏమంటున్నారు? అరే కిడ్నీ ఫెయిల్ చేయడానికి ఏమైనా మందు అనేసి అంటున్నారు మీరు. సో విదౌట్ ప్రిస్క్రిప్షన్ ఏవి తీసుకోకండి, ఎందుకంటే ఏ మందు మీ బాడీ మీద ఎట్లా సైడ్ ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. సో మళ్ళీ విటమిన్ డి కూడా డెఫిషియన్సీ ఉండడం వల్ల అట్లా అవుతుంది. మన దగ్గర ఈ పేషెంట్ వచ్చిండ్రు, ఈ పేషెంట్కి grade 3 ఇంకా grade 4 మధ్యలో ఉండే ఆస్టియో ఆర్థరైటిస్, కానీ బరువు ఏమో ఎక్కువ ఉండే. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, మీరు షుగర్ వ్యాధి ఉన్నా, మోకాల వ్యాధి ఉన్నా, లేదంటే మీకు బీపీ వ్యాధి ఉన్నా, ఏ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళండి, ఆయుర్వేదం డాక్టర్ దగ్గర, హోమియోపతి డాక్టర్ దగ్గర, యోగా డాక్టర్ దగ్గర కూడా పోండి, మీరు అందరు మీకు ఏమంటారు? బరువు తగ్గించుకోండి. అంటే చాలా రోగాలకు ఒకటి స్టార్టింగ్ పాయింట్ ఏమో ఒబెసిటీ. అయితే ఈ పేషెంట్కి కూడా మనం చెప్పినాం, బరువు కూడా తగ్గించాలి మనం ఉన్న రోగాలు, ప్లస్ దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్లీ మోకాలు. ఇప్పుడు ఈ పేషెంట్ ఇట్లా 1 year చేసిండ్రు, కానీ ఇప్పుడు చూడండి చాలాసార్లు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి తప్పులు చేస్తారు. ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గర భోపాల్ నుంచి వచ్చిండ్రు, ఎవరు అడ్రస్ ఇస్తే, ఈ పేషెంట్ ఒక టీచర్ అన్నమాట. అండ్ ఏమైంది? మొత్తం రోజు నిల్చొని క్లాసులు చెప్పుడు వల్ల, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల 3 ఏళ్ళే ఉంది రిటైర్మెంట్కి. పిల్లలేమో బయట ఉన్నారు,
అరే ఇంకా ఎన్ని రోజులు చేస్తావు, వచ్చి మాతో ఉండిపో అంటే, లేదు నా సర్వీస్ ఉంది, నేను కంప్లీట్ చేసేస్తాను. దాంట్లో బరువు ఎక్కువ ఉంది, మొత్తం రోజు నిల్చొని పాఠాలు చెప్పడం వల్ల మోకాలేమో పాడైంది. మోకాలు పాడవుడు వల్ల ఏమైంది, ఇట్లా ప్రాబ్లం అయింది. అయితే అందుకే బరువు ఎక్కువ ఉండి అంటే మీ మోకాల మీద కూడా ఎక్కువ బరువు పడుతుంది. మోకాల మీద ఎక్కువ బరువు పడ్డదంటే ఆటోమేటికలీ ప్రాబ్లం అవుతుంది. ఈ ట్రక్కులు ఉంటాయి కదా, అవును సార్, ట్రక్కులు ఇవి ఏం చేస్తాయి, గూడ్స్ ఒక కాడికి ఇంకొక అడిగి తీసుకొని పోతాయి. ఒక్కొక్కసారి అవి పల్టీలు కొడతాయి, అవునా కదా. టర్లింగ్ల మీద ఎందుకు కొడతాయి పల్టీలు? వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. అన్ని ట్రక్కులలో ఓవర్లోడ్ ఉంటాయి. అవి ఏమైతే తిరుగుడు అప్పుడు పడిపోతాయి. మీరు చూడండి, మోకాలు నొప్పులతో ఉండేటప్పుడు నడిచేటప్పుడు కాంప్లికేషన్, సింపుల్ కాంప్లికేషన్ చెప్తా. ఏమవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకపోతే ఏమవుతుంది, సింపుల్ కాంప్లికేషన్ చెప్తా మీకు. మనుషులు జర నడిచినప్పుడు కూడా ఇట్లా అయి నడుస్తారు. కొందరు డక్ వాక్ చేస్తారు, దాంట్లోనే నడుచుడు, దాంట్లోనే పడిపోతారు వాళ్ళు. బ్యాలెన్సింగ్ అంటే అంత బరువు సపోర్ట్ చేయదు మోకాలు, అట్లా అవుతుంది. ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చినాక ఆపరేషన్ లేకుండానే మోకాల నొప్పులు తగ్గించినాము, మంచిగా అయిపోయింది పేషెంట్కి. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాను. మోకాల నొప్పికి ఒక మంచి హోమ్ రెమెడీ, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా మీ అందరికీ పనికొస్తుంది. మీరు చేసి చూడండి, కొద్దిగా రిలీఫ్ ఉంటుంది మీకు. ఓకే, రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా దీంతో తగ్గిపోతుంది అని నేను అంటలేను, కానీ కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయొద్దు, కప్పు వాటర్ గరం చేసుకో. గరం వాటర్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ బాయిల్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో తేజ్ పత్తా ఉంటుంది, అది కూడా బాయిల్ చేయాలి. అది ఫిల్టర్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఈ వాటర్ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవాలి. అది మీకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. ఓకే. మళ్ళీ ఇది ఒకసారి చేస్తారు కదా, మళ్ళీ దీంతో పాటు ఇంకో కప్ తీసుకోండి, బాయిల్ చేయండి వాటర్. ఓకే, మధ్యాహ్నం దీంట్లో ఒక్క చిట్కా పసుపు వేయండి, టర్మరిక్. మళ్ళా 4 పిల్స్, మీరు రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఓకే, ఇవి 4 గోళీలు దీంట్లో కలుపుకోండి డైలీ మధ్యాహ్నం. ఈ వాటర్ తాగేసేయండి. ఓకే. ఇది ఏ పొటెన్సీ 0/9 అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనకు దీంతో. ఇది కూడా మనకు రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. మళ్ళీ ఏంది హోమియోపతితో పూర్తిగా తగ్గుతుంది అనేసి అంటారు, ఇది ఓన్లీ రిలీఫ్ అంటారు. అంటే మనం మనిషికి మందు ఇచ్చినప్పుడు పూర్తిగా తగ్గుతుంది. అంటే ఏంది, మీ బాడీ, మీ ప్రకృతి, మీ కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిని చూసి మనం అందిస్తాం. అప్పుడు ఏ రోగం ఉన్నా హోమియోపతి తోటి తగ్గుతుంది అన్నమాట. ఇది రిలీఫ్ కోసం మీకు. ఇది మొత్తానికి ఏంటంటే సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన పని లేకుండానే మనం హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు మోకాల నొప్పులు తగ్గించుకోవడం కోసం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.